నెల్లూరు జిల్లా ఎర్రబొట్లపల్లిలో అక్రమ మైనింగ్ తవ్వకాలపై ఐ న్యూస్ ఛానల్ ప్రసారంపై స్పందించారు అధికారులు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్, తహసీల్దార్లు కలిసి సంయుక్త విచారణ చేపట్టారు. ప్రజల భద్రత దృష్ట్యా బ్లాస్టింగ్ అమర్చిన వైర్లు తొలగించారు. అక్రమ తవ్వకాలు జరుపుతున్న హిటాచీని సీజ్ చేసి కేసు నమోదు చేయాలని తహసీల్దార్ పోలీసులను కోరారు. నెల్లూరు జిల్లా ఎర్రబొట్లపల్లిలో అక్రమ మైనింగ్ తవ్వకాలపై ఐ న్యూస్ ఛానల్ ప్రచారం చేసిన కథనాలపై స్పందించారు అధికారులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, అధికారులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? 15 రోజుల నుంచి అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎర్రబొట్లపల్లి గ్రామానికి సంబంధించి 200 మీటర్ల దూరంలో బాంబ్ బ్లాస్ట్ చేస్తూ వైట్ రాయినైతే కూడా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా దాదాపుగా 15 రోజుల నుండి స్థానిక తహసీల్దార్ కి గ్రామస్తులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో నిన్న అర్ధరాత్రి ఎర్రబొట్లపల్లికి సంబంధించిన గ్రామస్తులు నెల్లూరు ఐ న్యూస్ ప్రతినిధి అయితే సంప్రదించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన ఐ న్యూస్ కూడా ఓ కథనాన్ని అయితే ప్రచురించిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో ఆ మైనింగ్ కి సంబంధించి స్థానిక తహసీల్దార్లు పట్టించుకోవట్లేదు, ఖచ్చితంగా జిల్లా అధికారులు దీని మీద స్పందించాలని అయితే ఐ న్యూస్ అయితే ఒక కథనాన్ని ప్రచురించింది. ఐ న్యూస్ కథనానికి కూడా స్పందన అయితే వచ్చింది. స్పందన రావడంతో పాటు కూడా ఈ రోజు ఉదయం 11 గంటల నుండి కూడా స్థానిక బాంబ్ స్క్వాడ్, అదేవిధంగా తహసీల్దార్, అదేవిధంగా పోలీసులు ముగ్గురు కలిసి కూడా ఎక్కడైతే అక్రమ మైనింగ్ జరుగుతుందో ఆ మైనింగ్ వద్దకైతే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. గ్రామస్తులు చెప్పిన విధంగా ఎక్కడైతే బాంబులు పెట్టారో ఆ బాంబులకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ వైరింగ్ లాగున్నారో, ఎక్కడ బ్లాస్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా క్షుణ్ణంగా బాంబ్ స్క్వాడ్ తో పరిశీలించి ఎక్కడ బాంబులు పెట్టినారో ఆ వైర్లని కూడా కట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కట్ చేసిన అనంతరం అక్కడ జేసీబీని సీజ్ చేశారు. జేసీబీని సీజ్ చేసి ఎవరైతే అక్రమ రవాణాకు, ఆ క్వార్జీలో అక్రమ తెల్లరాయి రవాణాకు పాల్పడుతున్నారో వారిపై కేసులు నమోదు చేయాలని తహసీల్దార్ అయితే పోలీసులకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఐ న్యూస్ లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించడంతో గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. टी शर्ट